రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపు కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని 175కు 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ అధినేత పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చారు. అయితే మలి విడతలో మరిన్ని భారీ మార్పులు ఉంటాయనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. సీఎం సొంత జిల్లాలో ఆయన స్వయాన సొంత మామకు కూడా సీటు ఇవ్వడం లేదనే చర్చ కడప జిల్లా వ్యాప్తంగా కోడై కూస్తోంది. ఇటీవల అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర కమలాపురం నియోజకవర్గం చెన్నూరు సమీపంలోని కొండపేట బ్రిడ్జిపై నిర్వహించారు. అంతకు ముందు ఇదే జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టగా దాన్ని తలదన్నే విధంగా వైసీపీ బస్సు యాత్రకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకుని భారీగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లయితే చేయగలిగారు. కానీ సామాజిక సాధికారత బస్సు యాత్ర సభకు జనాలు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. అంతేకాదు నియోజకవర్గంలోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఈ సభకు డుమ్మా కొట్టారు. దీన్ని నిశితంగా గమనించిన పార్టీ అధిష్టానం ఇది దేనికి సంకేతం అన్నట్లు తలపట్టుకుంది. అయితే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పట్ల వైసీపీ క్యాడర్లో అసమ్మతి ఉంది అనేది బహిరంగ రహస్యమే. గతంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలందరూ విందు పేరిట రహస్య సమావేశాలు నిర్వహించారు. ఆ సందర్భంలో ఎంపీ అవినాష్ రెడ్డి చొరవ తీసుకుని అసమ్మతి నాయకులను బుజ్జగించారు. అంతటితో అసమ్మతి చల్లారింది అనుకుంటే తాజాగా చెన్నూరులో నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్ర సేమ్ సీన్ రిపీట్ చేసింది. నియోజకవర్గంలోని మెజార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సామాజిక సాధికారత బస్సు యాత్రకు డుమ్మా కొట్టారు. దీంతో నియోజకవర్గంలో అసమ్మతి నాయకుల గైహాజరు చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా జతకట్టిన నాయకులంతా కొత్తగా ఒక పేరును అధిష్టానానికి సూచిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి ఈ దఫా ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి అనే డిమాండ్ తీసుకొచ్చారు. మరోవైపు కమలాపురం నియోజకవర్గ చరిత్ర చూస్తే నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన అభ్యర్థులు మూడోసారి ఓడిపోవడం కనిపిస్తుంది. ఇది సెంటిమెంటుగా స్థానిక నాయకులు భావిస్తున్నారు. ఇదే కారణాన్ని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు వేసిన ఎత్తుకు పై ఎత్తుగా సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొత్త వాదన తీసుకొస్తున్నారు. నియోజకవర్గం చేజారిపోకుండా తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామంజులారెడ్డి ప్రస్తుతం సీకే దిన్నే జడ్పీటీసీగా ఉన్నారు. దీంతో టికెట్ తనకు ఇవ్వని పక్షంలో తన కొడుకు నరేన్ రామంజులారెడ్డిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి టికెట్ కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ ఉండగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఈసారి ఆయనకు టికెట్ అనుమానమే అన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బావమరిదిగా అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుంచి వలస వచ్చి కడప మేయర్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ మరణం తర్వాత కమలాపురం ఎమ్మెల్యేగా కూడా పదవులు అనుభవించారని చెబుతున్నారు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి. ఈసారి ఎలాగైనా కమలాపురం టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డే వలస నాయకుడు అనుకుంటే ఆయన తర్వాత ఆయన వారసులకు కూడా టికెట్లు అడిగితే ఎలా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత, తాను ఇప్పటికే నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక క్యాడర్ ప్రస్తుత తరుణంలో టికెట్ కోసం ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేక క్యాడర్తో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారైన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ఈ అవకాశం పోతే మళ్లీ రాదు అనే భావనతో ముమ్మరంగా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.